రీసెంట్ గా మోదీ ఒక ర్యాలీలో ఉత్తరప్రదేశ్ లో చేసిన ర్యాలీలో చెప్తున్నారు స్వదేశీ వస్తువుల్ని భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిన వస్తువుల్ని ఎక్కువ కొనండి అని చెప్పి నొక్కి వక్కాణించారు. భారతదేశం మొత్తానికి ఒక సందేశాన్ని పంపించారు. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే దీంట్లో టూ ప్లేయర్స్ ఉన్నారు, ఒకళ్ళు కన్స్యూమర్స్, ఒకళ్ళు ప్రొడ్యూసర్స్. ఈ మెసేజ్ ఇద్దరు సీరియస్ గా తీసుకోవాలి. కన్స్యూమర్స్ తీసుకోవాలి, ప్రొడ్యూసర్స్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్యూమర్స్ కంటే ఎక్కువ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజలకు వదులుతున్నారు కాబట్టి. సరే, కన్స్యూమర్స్ నేను భారతదేశవే ఎక్కువ కొంటాను, నేను అంటే మనకు నేషనల్ ఫీలింగ్ ఎక్కువ వచ్చి స్వదేశీ మార్కెట్ ని ఎక్కువ పెంచుకోవాలి, సో దట్ డిపెండెన్సీ ఆఫ్ అదర్ నేషన్స్ అనేది తగ్గుతుంది అని చెప్పి చేయడంతో కన్స్యూమర్ అని చెప్పి చేశారనుకో, కన్స్యూమర్స్ ఓకే భారత వాటిని ఎక్కువ కొనాలి అని చెప్పి కొనడం మొదలు పెట్టారనుకో, ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, లేదంటే ఫుడ్ లో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు, అదే విధంగా వాట్ నాట్ ఏదైనా కానీ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, కొనాలి అని చెప్పి ఇష్టపడ్డా కొనరు. సో దీన్ని ఫస్ట్ సీరియస్ గా మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరర్స్ పర్ఫెక్ట్ ప్రొడక్ట్స్ ని దింపాలి. స్టార్టింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, 2025 లో ఒక ప్రొడక్ట్ ని రిలీజ్ చేస్తున్నాడు కొత్తగా, దాని మీద నమ్మకం రావాలంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది కదా, ఒక 1 year పడుతుంది అనుకోండి. ఈ 1 year లో వీడు బ్యాంక్ క్రప్ట్ అవ్వకుండా గవర్నమెంట్ ఈ మ్యానుఫ్యాక్చరర్ కి ఒక అంబ్రెల్లా హెల్ప్ చేయాలి, సబ్సిడీస్ ఇస్తూ. వీళ్ళు కూడా నీతిగా పనిచేయాలి, డబ్బులు తినేయకుండా కరెక్ట్ ప్రొడక్ట్స్ ని, క్వాలిటీ ప్రొడక్ట్స్ ని బయటికి ఇస్తే కనుక ఖచ్చితంగా భారతీయులందరూ 90% ఆఫ్ భారతీయులందరూ భారతదేశ ప్రొడక్ట్స్, దేశీయ వాళ్ళ ప్రొడక్ట్స్ కొంటారు. ఎందుకంటే మన దేశంలో ప్రొడక్ట్స్ మనం కొంటేనే మనకి నెక్స్ట్ తరాలకు కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు శాంసంగ్ ఉంది సౌత్ కొరియా నుంచి ప్రపంచ వ్యాప్తంగా, యాపిల్ ఉంది అక్కడ నుంచి ప్రపంచ వ్యాప్తంగా, ఎల్జీ ఉంది, ఇలా వాట్ నాట్ చైనా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు జియోమి కానీ, ఎంఐ కానీ, ఇవన్నీ చూసారా, బివైడి కానీ, టెస్లా, ఎన్ని ఒక్కొక్క కంట్రీ, జపాన్, సౌత్ కొరియా, చైనా, అమెరికా, ఫ్రాన్స్. ఇప్పుడు ఆయిల్ ఇట్లాంటివంటే ఇక న్యాచురల్ రిసోర్సెస్ దట్ వీ కాంట్ డూ. బట్ ఎక్కడైతే మనము తెలివి అదే విధంగా క్వాలిటీ మనం ఇవ్వగలమో అక్కడ ఇస్తే కనుక మనం వాడటమే కాకుండా ద బెస్ట్ వీ కెన్ ఎక్స్పోర్ట్ టు ద వరల్డ్. సో ఈ ఉద్దేశంతో మోడీ ర్యాలీలో భారతదేశ వస్తువులే కొనండి అన్నారు. సో ఈ ఇద్దరు ప్లేయర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్స్, ఇద్దరు వీళ్ళు పర్ఫెక్ట్ గా ఇవ్వాలి కన్స్యూమర్స్ కి, వీళ్ళు కూడా కొనాలి. ఇక్కడ ఇద్దరిలో ఎవరిది పర్ఫెక్ట్ గా లేకపోయినా టోటల్ ఎకో సిస్టమ్ అనేది పడిపోతుంది. వీళ్ళు ప్రొడ్యూసర్స్ సరైన గూడ్స్ ఇవ్వకపోతే కొంతకాలం కొంటారు, తర్వాత బయటవే కొంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను 100 రూపాయలు పెడుతున్నానంటే నాకు వేరే కంట్రీ నుంచి వచ్చిన ప్రొడక్ట్ అయితే ఏంటి, ఇండియా నుంచి వచ్చిన ప్రొడక్ట్ అయితే ఏంటి, నాకు బాగుండాలి అనే చూస్తాను ఒక కన్స్యూమర్ గా. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ భారతదేశానికి ఇస్తారు. రెండు ఈక్వల్ గా ఉంటే కనుక 100% రేటింగ్ ఉందనుకోండి రెండింటికి, భారతదేశం నుంచి వచ్చి తీసుకుంటా. భారతదేశం 60% 70% ఉండి బయట కంట్రీస్ వచ్చేదానికి 100% ఉందనుకోండి రేటింగ్ కానీ యూసేజ్ కానీ, బయటదే కొనుక్కుంటాను. నేను 100 రూపాయలు ఇస్తానంటే దానికి నష్టపోలేను కదా. సో ఇద్దరు ధీటుగా ఇవ్వాలి. కుదిరితే బయట కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న గూడ్స్ నుంచి కంటే ఎక్కువ బెటర్ క్వాలిటీ ఇస్తే మనదే కొంటారు. సో దట్ రేట్ కూడా తక్కువే ఉంటుంది మనది కొంటే గనక, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చార్జెస్ ఇవన్నీ కూడా పడతాయి కదా ఫారిన్ గూడ్స్ మీద, అందుకే రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో గవర్నమెంట్ మాట చెప్పటమే కాదు, పాటిస్తే కూడా బాగుంటుంది. నాకు తెలిసి పాటిస్తున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్స్ కి వెళ్ళి చూడాలి, ఎన్ని స్టార్ట్అప్స్ కి ఇవి సబ్సిడీస్ ఇస్తుందో, ఎలాంటి స్టార్ట్అప్స్ కి ఇస్తుందో కూడా చూడాలి. సో గవర్నమెంట్, ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్ ముగ్గురు కలిపి ఒక దేశాన్ని స్ట్రాంగ్ చేయాలి. చైనాలో వాళ్ళు ఎలా అయితే చేశారో, చైనాలో గూగులే రాని లోపలికి, వాళ్ళకంటూ సెపరేట్ సర్చ్ ఇంజిన్ ఉంది. సో అలా మన కంట్రీ కూడా నేషన్ ఫస్ట్ అనే అజెండాతో అందరూ పాల్గొని దేశాన్ని గెలిపించాలి.